ఇరాను క్రైస్తవ దేశాల మీదనో, యూదు దేశం మీదనో ధ్వ ధ్వంసం కంటే కూడా సొంత ముస్లిం మతంలోనే ఉన్నటువంటి సున్నీ జాతి అంతం మీదన కాన్సన్ట్రేట్ చేసినట్టుంది. ఎందుకంటే దాని దగ్గర బోల్డ్ అని బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, బోల్డ్ అని అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయని చెప్తా. అమెరికా, ఇజ్రాయెల్ మీద అసలు అమెరికా మీద ఇంతవరకు ఏం పీకింది ఏం లేదు. అమెరికాకి సంబంధించి ఇక్కడ ఉన్న బేసులు ఆల్రెడీ ఖాళీ చేసేసరికి పెద్దగా నష్టం ఏం జరగలేదు. కేవలం ఆ భూభాగం నాశనం అవుతుంది. ఆ భూభాగం మళ్ళీ వీళ్ళయే, గల్ఫ్ దేశాలదే. ఇక ఆ ఫ్లైట్లు అవన్నీ ఎప్పుడో తీసేశారు. లేకపోతే ఇప్పటికే ఇరాన్ చెప్పుకునేది కదా, నేను 100 ఫ్లైట్లు కూల్చాను, 200 ఫ్లైట్లు కూల్చాను. అవి లేవు, ఆ బేస్లు ఎప్పుడో ఖాళీ అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, యుద్ధం బిగిన్ కాకముందే. కాబట్టి లేదు. ఈవెన్ వాళ్ళ వీళ్ళు కూడా బతికే ఉన్నారు, అక్కడ ఎవరు లేరు. అక్కడ దాన్ని బట్టి చూస్తే ఎంటీ ప్లేస్లో బాంబులు వేసింది. అదే ఇరాన్ మీదేమో మనుషుల్ని ఎతికి మరీ వేస్తున్నటువంటి పరిస్థితి అమెరికా, ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పని ఏంటంటే దీన్ని అడ్డు పెట్టుకుని తమ జాతి వైరాన్ని తీర్చుకుంటోంది. దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, వీళ్ళ ఆర్థిక వనరులు కూల్చడం ద్వారా సున్నీ దేశాలకు సంబంధించినటువంటి ఎదుగుదలని, ఇన్ని సంవత్సరాల నిశ్శబ్దపు ఎదుగుదలని నాశనం చేసే ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో వెళ్తోంది. ఇది ప్రపంచం అర్థం చేసుకుంటుందా లేదా అన్నది ఎవరిష్టం వాళ్ళది.